ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణానంతరం ఎవరు సుప్రీం లీడర్గా ఎన్నుకవుతారని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి. అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే ఆయన రెండో కుమారుడు అయిన ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా అవుతున్నారు అనుకున్నారు. బట్ ఆయనే నియమించడం జరిగింది. అయితే ఈ అమెరికా మరియు ఇరాన్ ఇజ్రాయెల్ ఆంక్షన్స్ వల్ల కొద్దిగా చనిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయనను అసెంబ్లీ ఎక్స్పర్ట్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఈయనకు ఐఆర్జీసీ తోటి బలమైన సంబంధాలు ఉండడం, మరి కఠిన నిర్ణయాలు తీసుకోవడం, మరియు ఆయన ఖమేనీ కుమారుడుగా ఉండటం, ఈ విషయాల ద్వారా తనను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వేరే వారిని ఎన్నుకుంటే అంతర్గత కుమ్ములాట వల్ల మళ్ళీ విభేదాలు బయటికి పడి యుద్ధ సమయంలో ఇబ్బందులకు గురవుతాం ఉద్దేశంతో ఆయన కుమారుడిని కొనసాగించినట్టు తెలుస్తుంది. ఈ నియామకంపై అమెరికా మరియు ఇజ్రాయెల్ గురుగా ఉన్నాయి. మేము ఎందుకంటే అంటే అధికార మార్పిడి జరగాలి, కానీ ఆయన తండ్రి నుంచి కొడుకు రావడం కాదు. ఈయన నియామకం మాకు ఆమోదయోగ్యంగా కామని చెప్పింది. ఆయన ఎన్ని రోజులు ఉంటారో వేచి చూడాలన్నట్టు అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కూడా ఎవరు ఆ స్థానంలోకి వచ్చిన వారిని తీసివేయడం జరిగిన ఉద్దేశంతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఐఆర్జీసీ చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో అతన్ని పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే ఆయనపై ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నట్టు తెలుస్తుంది. అటు ఇరాన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకుండా, మరియు ఈ శాటిలైట్ అంటే నెట్వర్క్ కనెక్షన్స్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బయటికి వెళ్ళకుండా చూసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో తను ఎంతవరకు ఆ స్థానంలో కూరుకుంటారని మనం వేచి చూడాలి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం కొన్ని తొందరలోనే ముగియబోతుంది, మేము మొదట అనుకున్న 8 వారాల్లో అయిపోతా అనుకున్నాం కానీ ఇంకా మరి తొందరలోనే ముగియబోతుందని వారు చెప్పడం గమనార్హం.